హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఫ్రెండ్స్, మనకు ఈ వీడియో వచ్చేసి మనం ఒక డీసీ కూలర్ని తయారు చేయబోతున్నాం. సో మనకు ఎలాగో వేసవి వచ్చేసింది, ప్రతి ఒక్కరు కూలర్స్ని కొనుక్కోవడం, పాత కూలర్స్ని బాగు చేసుకునే ప్రక్రియలో ఉంటారు. సో అందులో భాగంగా మనం ఈరోజు కొన్ని డీసీ మోటార్స్ తెప్పించాము. సో దాని సహాయంతో మనం ఒక సోలార్ కూలర్ని తయారు చేయబోతున్నాం. సో మనకి ఇది వచ్చేసి 12 volts బ్యాటరీ మీద రన్ అవుతుంది. అండ్ అలాగే చూసుకున్నట్టయితే మనకు సోలార్ ప్యానల్స్ మీద కూడా రన్ కావడం జరుగుతుంది. సో మన వద్ద ఒకటి పాత కూలర్ అయితే ఉంది. సో అందులో మనకు మోటార్ అనేది పాడైపోయింది. సో దాన్ని తీసేసి మనం ఈ డీసీ మోటార్ ఇన్స్టాల్ చేసి చూద్దాం. సో అది ఎలా ఇన్స్టాల్ చేయాలి, మనం కూలర్ ఎలా తయారు చేయాలి అనేది ఈ వీడియోలోని స్టెప్ బై స్టెప్ మీకు చూపించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇదే మన వద్ద ఉన్న కూలర్. సో మనకు ఈ ఏసీ మోటార్ అయితే ఖరాబ్ అయిపోయింది. దీని ప్లేస్లోనే ఇప్పుడు మనం డీసీ మోటార్ని ఇన్స్టాల్ చేయబోతున్నాం. దీన్ని మొత్తం ఈ మోటార్ విప్పదీసి కూలర్ని మొత్తం ఒకసారి క్లీన్గా కడిగేసి మొత్తం నీట్గా నేను సెట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి నేను 12 volts 48 watts మోటార్ అనేది బిగించడం జరుగుతుంది, డీసీ మోటార్. సో దీనికి మీరు ప్యానల్ వచ్చేసి 165 watts కానీ 125 watts కానీ పెట్టుకున్నట్టయితే మీకు డే అంతా రిజల్ట్ అనేది చాలా అమేజింగ్గా ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే నేను 100 watt ప్యానల్ అనేది కనెక్ట్ చేసి చూపిస్తాను. నా వద్ద 100 watt ప్యానల్ అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే మన కూలర్ అయితే మొత్తం నీట్గా రెడీ అయిపోయింది. సో దీన్ని మొత్తం నేను కడిగేసాను అన్నమాట. సో చూడండి ఎంత నీట్గా రెడీ అయిపోయిందో. చూడండి, మనకు పైపులు కూడా బాగున్నాయి. సో మనకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం దీనికి మోటార్ అనేది బిగించుదాం. ఇక ఫ్రెండ్స్, మనం మోటార్ని బిగించబోయే ముందు మనం సోలార్ ప్యానల్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇది వచ్చేసి జెన్ సోలార్ కంపెనీకి సంబంధించింది పాలిక్రిస్టల్ ప్యానల్ 100 watt. సో చాలామంది పాలి కంటే మోనో క్రిస్టల్ బెటర్ అని చెప్తూ ఉంటారు. సో నిజమే, కాకపోతే అది హెవీగా వెళ్ళినప్పుడు మనం 500 watts కానీ 1 kV అలా తీసుకున్నప్పుడు మనం మోనోకి వెళ్ళడం చాలా బెటర్. సో ఈ 100 watts అంటే పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. నేనైతే దీనికి కంపేర్ చేసి చూశాను ఇదివరకు. సో చాలా అంటే చాలా లిటిల్ బిట్ ఉంది. మనకు 99% సేమ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి రెండు కూడా. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అన్బాక్సింగ్ చేశాక మనకు దీని యొక్క డీటెయిల్స్ అంటే ఇవ్వడం జరిగింది. మనకు ఇది వచ్చేసి 6 amps పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో నేను ఆల్రెడీ జెన్ సోలార్ వాడుతున్నాను, చాలా బాగుంది, పర్లేదు. కాకపోతే వీళ్ళ యొక్క కస్టమర్ సపోర్ట్ అనేది ఎంత బాగా అనిపించదు నాకైతే. సో చూసుకోవచ్చు, ఇక్కడ దీని డీటెయిల్స్ మొత్తం మనకు ఇక్కడ పేపర్ మీద అంటించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ప్యానల్ని మనం కనెక్ట్ చేయబోతున్నాం. ఇక మనం మోటార్ని బిగించడానికి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ లవ్లీ సోలార్ కంపెనీకి సంబంధించిన 48 watt డీసీ మోటార్ని అయితే మనం తెప్పించడం జరిగింది. సో ఇప్పుడు దీనికి ఫిట్ చేయబోతున్నాం. అండ్ అలాగే చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ఒక చిన్న డీసీ మోటార్ కూడా, సో ఇది కూడా మనకు సోలార్ ప్యానల్ పైన పనిచేస్తుంది. సో ఈ 12 volts 8 watts పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది. సో ఇది చాలా చూస్తే చిన్నగా ఉంది కానీ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అలాగే చూసుకున్నది మన కూలర్లో ఫ్రంట్ ప్యానల్ అనేది అది డ్యామేజ్ అయిందనమాట. సో దాని ప్లేస్లో దీన్ని నేను రీప్లేస్ చేయడం జరిగింది. సో దీన్ని నేను తయారు చేయడం జరిగింది. దీన్ని నేను పీవీసీ షీట్ ఉపయోగించి తయారు చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక లేట్ చేయకుండా మనం మోటార్ అయితే బిగిద్దాం.
ఫ్రెండ్స్ మన ఫిట్టింగ్ మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. ఒకసారి మీకు వివరిస్తాను నేను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ స్విచ్ వచ్చేసి మనకు ఫ్యాన్ మోటార్కి సంబంధించిన స్విచ్. సో సెకండ్ వచ్చేసి మనకి ఇది వాటర్ పంప్ సంబంధించిన స్విచ్ అనమాట. సో కనెక్షన్స్ అనేవి చాలా సింపుల్గా ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ రెడ్ వైర్ వచ్చేసి మనకు ఇది ఇన్పుట్ వైర్ అనమాట. సో మన సోలార్ ప్యానల్ నుంచి ఇచ్చేది. సో మనకి స్విచ్కి కింద నేను దీన్ని కనెక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు ఈ రెడ్ వైర్ ఉంది కదా, ఈ రెడ్ వైర్ వచ్చేసి మోటార్కి పాజిటివ్, అలాగే బ్లాక్ వైర్ వచ్చేసి నెగిటివ్. సో మోటార్కి వచ్చేసి పాజిటివ్ నెగిటివ్స్ మోటార్కి సంబంధించినవి ఇక్కడ ఇచ్చుకోవడం జరిగింది. దీంతో మన కనెక్షన్ మొత్తం పూర్తయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఫిట్ చేస్తే కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని నేను ఫిట్ చేసి చూపిస్తాను. మన ఫిట్టింగ్ అయితే 100% కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మనం చూద్దాం. సో మనకు 48 మోటార్ బిగించడం జరిగింది. దీన్ని మనం కేబుల్ టైస్తో నీట్గా ప్రాపర్గా సెట్ చేసుకున్నాం. అండ్ అలాగే వాటర్ మోటార్ కూడా మనం సెట్ చేసుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం C13 C14 మేల్ ఫీమేల్ ప్లగ్ సాకెట్ మనం యూజ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు పవర్ కేబుల్ అనమాట. సో దీన్ని తీసుకెళ్ళి మనం ఈ ఫీమేల్ సాకెట్లో ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. ఇక మనం సైడ్ డోర్ని కూడా బిగిస్తే మన పని అయిపోయినట్టే. సో అవి కూడా నేను బిగించి చూపిస్తాను. మనం డోర్స్ కూడా బిగించడం జరిగింది. సో రైట్ సైడ్కి పైపు, లెఫ్ట్ సైడ్కి మనం క్లియర్గా సెట్ చేసుకోవడం జరిగిందనమాట. సో మనం దీన్ని ప్రాపర్గా ఫిక్స్ చేస్తే సరిపోతుందిగా. దీంతో మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే మన వర్క్. ఫ్రెండ్స్ ఇకపోతే మనం సోలార్ ప్యానల్ కూడా మనం ఇక్కడ బిగించడం జరిగింది. ఒకసారి దీని కనెక్షన్స్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ మనం సోలార్ ప్యానల్ కనెక్షన్స్ ఇచ్చుకునే ముందు ప్లస్ మైనస్ చూసి జాగ్రత్తగా ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఇది డీసీ కరెంట్ కాబట్టి, డైరెక్ట్ కాబట్టి ఒకవేళ మనం పొరపాటు కనుక ఏమైనా చేసినట్టయితే మనకు ప్యానల్ పాడైపోయే ప్రమాదం అయితే చాలా ఉంది. సో ఇక్కడ చూడండి, నేను ప్రాపర్గా కనెక్షన్ అయితే ఇచ్చాను. దీనికి మనం ఒక పిన్ అయితే యూజ్ చేసాము అనమాట, 3 పిన్ సాకెట్. సో దానికి మనం కనెక్షన్ ఇచ్చేసి దాంతో మన కేబుల్తో సహాయంతో మనం కూలర్ కూడా కనెక్షన్ ఇచ్చుకోవడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మనకు మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి కూలర్ అయితే ఆన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్ మనం ఫ్యాన్ అయితే ఆన్ చేసాము. సో చాలా బాగా తిరుగుతుంది ఫాస్ట్గా. కాకపోతే మనకు ఇక్కడ ఏర్పడడం లేదు. వీడియోలో మనకు స్లో తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, ఒక కవర్ పెట్టి గాలి ఎలా వస్తుంది అనేది. ఇక్కడ చూడండి, ఎయిర్ ఫ్లో అనేది మనకు ఎండ తక్కువ ఉంది. ఇప్పుడు మార్నింగ్ టైం కదా, మార్నింగ్ 11 to 12 అవుతుంది. సో ఈరోజు కొంచెం ఎండ మనకు చాలా తక్కువనే ఉంది. సో చూడండి, మనకు ఎయిర్ అనేది బాగానే వస్తుంది, ఏర్పడడం లేదు. కానీ చూడండి, మనకు మోటార్ అయితే చాలా స్పీడ్గా రన్ అవుతుంది. మనకు ఇంకా ప్రాపర్గా ఎండ వచ్చినట్టయితే ఇంకా చాలా బాగా రన్ అవుతుంది. మనకు క్లైమేట్ అనేది, వాతావరణం ఇవాళ చాలా అంటే చాలా కూల్గా ఉంది ఎందుకో మరి. సో చూడండి, చాలా బాగా రన్ అవుతుంది మోటార్ అయితే. ఒక్కసారి మీరు ఆ ఎయిర్ ఫ్లో గమనించండి, సౌండ్ అనేది ఎలా వస్తుంది అనేది. మనం ఒకసారి వాటర్ పోసి టెస్ట్ చేద్దాం మనకు మోటార్ ఎలా రన్ అవుతుంది అనేది. ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే వాటర్ అయితే యాడ్ చేశాను. సో ఒకసారి చూద్దాం మనకు మోటార్ అనేది ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనేది. ఒకసారి నేను స్విచ్ ఆన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఫ్యాన్ అనేది ఇప్పుడు ఏర్పడుతుంది కావచ్చు తిరిగేది. ఇక్కడ నేను నీళ్ళ మోటార్ కూడా ఒకసారి ఆన్ చేసి చూద్దాం.
సో చూడండి వాటర్ పంప్ ఆన్ చేశాను. సో వాటర్ వస్తున్నాయి, మీకు కనబడడం లేదనుకుంటాను. సరిగా గమనించండి. కొంచెం మనకు ఎండ తక్కువ ఉంది కాబట్టి మనకు ఆ మోటార్ను ఈ మోటార్ రన్ కావడానికి కొంచెం శక్తి అనేది సరిపోవడం లేదు. సో మనం ప్రాపర్గా 165 వాట్స్ ప్యానల్ కనుక వాడినట్టయితే చాలా అద్భుతంగా 2 పీక్ పర్ఫార్మెన్స్లో పనిచేస్తాయి. సో ఇప్పుడైనా ఫ్లో బాగానే ఉంది. నేను మంచిగా ఎండ వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ ఈ వీడియో చివరిలో వాటర్ ఫ్లో అనేది ఎలా వస్తుంది అనేది యాడ్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మనకు వాటర్ ఫ్లో అనేది ఏ విధంగా వస్తుందో. సో ప్రాపర్గా చాలా బాగా రన్ అవుతుంది మోటార్ కూడా. సో కాకపోతే మనం 165 వాట్స్ ప్యానల్ కనుక పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే మనకు ఇది 48 వాటర్ మోటార్ కాబట్టి ఫ్యాన్ మోటార్. సో దీనికి చాలా పవర్ అనేది అవసరం ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ మొత్తానికి ఇది ఇవాళ వీడియో. సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మనకు ఈ కూలర్ ఏదైతే ఉందో సో మనకి ఇది పవర్ కట్స్ ఉన్న ఏరియాలో చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు ఎండలకి చాలా పవర్ బిల్స్ వస్తుంటాయి. సో అలాంటప్పుడు కూడా ఈ కూలర్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి. ఇదే కూలర్కి నేను 20 వాట్స్ మోటార్ ఉపయోగించి ఎలా రన్ అవుతుంది ఇదే 100 వాట్ ప్యానల్తో అనేది వీడియో యాడ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ సపరేట్గా దానికోసం వీడియో చేయడం ఎందుకని చెప్పేసి నేను ఇందులోనే యాడ్ చేయాలని ఫిక్స్ అయ్యాను. ఇదే 100 వాట్ ప్యానల్తో ఆ మోటార్ ఎలా రన్ అవుతుంది అనేది, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది మీరు ఈ వీడియోలో చిన్న క్లిప్ ద్వారా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.